మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే ఎవరికి సంతోషం గల సంవత్సరం. కొన్నిసార్లు మనం చూస్తాం చాలామంది ఇది మంచి జరుగుతుంది, ఇది మంచి సంవత్సరం అని కొంతమంది ఇది మంచి సంవత్సరం కాదని కొంతమంది. ఈ సంవత్సరం అనేది ఈ యొక్క డేట్లో లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరం అనేది దాటిపోతుంది. ఒక దినం మళ్ళీ దాటిపోతుంది. గడిచిన దినాలు మళ్ళీ తిరిగి రావు. అది వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ప్రియమైన మిత్రులారా, మనం ఇంకా బ్రతుకుతుంటున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, కొత్త క్యాలెండర్లు కొట్టిస్తున్నాం. కానీ మన బ్రతుకు ఏ రీతిగా ఉందో గదే రీతిగా ఉంది. ఇదిగో ఇక మారుతుంది, నా పరిస్థితి ఇక మారబోతుంది, ఇక నేను సంతోషంగా ఉంటానేమో, ఇక నన్ను సంతోషంగా ఉంటానేమో అని చెప్పేసి ఎన్నోసార్లు మనం ఎదురు చూస్తుంటున్నాం. అయినా మళ్ళీ తిరిగి అదే దుఃఖంలో ఉంటున్నాం, అదే బాధలు అనుభవిస్తున్నాం, అదే పేదరికాన్ని అనుభవిస్తున్నాం, అవే రోగాలు అనుభవిస్తున్నాం, అదే సమస్యలను అనుభవిస్తున్నాం. దేవుడు అందుకొరకు మనల్ని దేవుడు ఇంకా బ్రతికించలేదండి. దేవుడు ఎందుకు మనల్ని బ్రతికించినాడంటే ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఆయన సంతోషాన్ని మనకి ఇవ్వాలని, ఆయన ఆనందాన్ని మనకి ఇవ్వడం కొరకే దేవుడు ఇంకా మనల్ని బ్రతికించాడు. ఎందుకంటే మనం గడిచిన దినాల్లో ఎన్నో బాధలు, ఎన్నో వ్యతిరేకతలు, ఇవన్నిటిని దాటుకుంటూ వచ్చాం. ఈ ముందున దినం మరొక ప్రమాదకరమైన దినాలు ఉండవచ్చు. ఏ దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రియమైన మిత్రులారా, ఇంతకుముందు నడిచిన యొక్క దినాలు మనకు అన్నీ తెలుసు, జరిగిపోయినవన్నీ కూడా మనకు తెలుసు, గడిచినవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ముందు జరగబోయేది మనకు తెలియదు. మనకు తెలియని దినాల్లో మనం అడగట్టబోతున్నాం. కానీ తెలిసిన దేవుడు మనతో ఉండాలి. తెలిసిన దేవుడు మనతో ఉన్నట్లయితే సంతోషంగా ఉండగలుగుతాం. అది ఆనందకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం. ప్రియమైన మిత్రులారా, ఈ 2025 సంవత్సరం దేవుడు ఎవరికి సంతోషంగా మరి ఉంచుతాడో, ఎవరికి సంతోషకరమైన సంవత్సరాలు ఈ సంవత్సరాలు. కొన్నిసార్లు ఇక్కడ మనం చూద్దాం, అందరికి సంతోషం ఉంటుందా, మరి ఎవరికి సంతోషం ఉంటుందో కొన్ని విషయాలుగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఇక్కడ కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనం చూస్తుంది. దేవుని దయా కిరీటమును పొందిన సంవత్సరం అంట. ఎవరికి సంతోషం అండి? దేవుని దయ. ఈ సంవత్సరం అనేది మామూలు సంవత్సరం కాదు. దేవుని దయా కిరీటం పొందిన ఒక సంవత్సరంగా అందరికీ ఉండాలి. దేవుని దయ ఉన్నట్లయితే అందరూ సంతోషంగా ఉంటాం. అసలు ఈ దేవుని దయ మరి ఎవరికి ఉంటుంది? ఎవరికి మరి సంతోషకరమైన దినాలుగా ఉంటాయా? మనం చూసినట్లయితే ఇక్కడ ప్రియమైన మిత్రులారా, ఆయన దయ పొందిన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని దయ పొందిన వారు మాత్రము ఈ 2025 సంవత్సరం ఒక సంతోషకరమైన యొక్క సంవత్సరంగా ఉంటుంది. దేవుని దయ ఏ రీతిగా మనపై ఉంటుంది? దేవుని దయ పొందుకోవాలి అన్నట్లయితే మనం ఇక్కడ చూడండి, దేవుని దయ కావాలా, మనుషుల దయ కూడా మనకు కావాలా. ప్రభు అన్నాడు, నేను దేవుని దయ అందును మనుషుల దయ అందును నేను అభివృద్ధి అయ్యాను. మనుషుల దయ కూడా కావాలా. మనుషుల దయ కావాలన్నా, దేవుని దయ కావాలన్నా మనం ఈ మనుషుల మధ్యలో మనం ఏ రీతిగా ఉండాలో, ఎలా తగ్గించుకోవాలో మనం గమనించాలి. నాకు వాళ్ళ దయ కావాలంటాం, వాళ్ళ మీనికి మరవడతాం. వాళ్ళ దయ సహాయం మనకు కావాలన్నప్పుడు వారికి మీనికి మరవడానికి మనకు మరి మరవడకూడదండి. మరవడితే తిరిగి వాళ్ళ దయ మనం పొందుకోలేం. వాళ్ళకు మాటకు వ్యతిరేకిస్తే వాళ్ళ దయ పొందుకోలేం. వారు చెప్పింది వినకుంటే వాళ్ళ దయ పొందుకోలేం. అలాగనే వారిని మనం ఏదో మాటలంటే మనం వారి దయ పొందుకోలేం. సృష్టికర్త అనే ఒక దేవుడు మనలను కాపాడాలన్నా, ఆయన దయ కావాలన్నా ఖచ్చితంగా ఆయనకు మనం లోబడి ఉన్నట్లయితే ఆయన దయ మనపై ఉంటుందన్న సంగతి మీతో నేను మనవి చేస్తున్నాను. అసలు జరిగింది ఏంటో తెలుసా అండి? తాను ఏ పన్నాగం పన్నాడో ఆ తర్వాత పన్నాగం తెలుసుకున్న తాను మరి ఎస్తరు గారు తిరిగి ఆ పన్నాగము రాజుకు చెప్పడానికి వెళ్తున్న యొక్క సమయంలో ఆ రాజు గారి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే అక్కడ గేటు కన్నా వాళ్ళు చంపేస్తారు. కానీ ఏం జరిగింది తెలుసా అండి? ఆమె అడుగు పెట్టడానికన్నా ముందు ఆయన రాజదండం పైకెత్తాడు. అంటే ఆయన కనికరము ఆమె పైకి వచ్చింది. అందుకొరకే ఆమెను బ్రతకనిచ్చారు. మన జీవితంలో కూడా మరి కనికరం, దేవుని కనికరం మనపై ఉన్నట్లయితే ఈ 2025 సంవత్సరం మనకు సంతోషకరంగా ఉంటుంది. ఈ దయా కిరీటం మనపై దేవుని యొక్క దయ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరం మనకు ఆనందమే అనే సంగతి మనం గమనించాలి. ఇది సంతోషకరమైన సంవత్సరంగానే మనకు ఉంటుంది. దేవుని దయ పొందుకోకుంటే సంతోషంగా ఉండడం అది అసంభవం. రెండో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2 నుండి 4 వచనాలకు మనం చూసినట్టయితే దేవుడు నడిపించు సంవత్సరం అంటే దేవుడు ఎవరినైతే నడిపిస్తాడో వారు సంతోషంగా ఉంటారు. దేవుని నడిపింపులో మనం ఉండాలా. మన సొంత నడిపింపు కాదు, మన సొంత ఆలోచనలు కాదు. మన ఇష్టానుసారంగా మనం నడితే కంపలు పడతాం, మన ఇష్టానుసారంగా మనం నడితే ప్రమాదంలో చిక్కుంటాం. దేవుని నడిపింపులో నడిచినప్పుడు మరి మనం ఏ ప్రమాదంలో కూడా
చిక్కోలేం ప్రియమైన మిత్రులారా. కొన్నిసార్లు దేవుని నడిపింపు మనకు చక్కగా అనిపించదు, దేవుని నడిపింపు మనకు ఇష్టంగా ఉండదు, దేవుని నడిపింపు అది మనకు సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. కానీ ప్రియమైన మిత్రులారా, ఎప్పటికైనా దేవుని నడిపింపు చాలా బాగుంటుందండి. దేవుని నడిపింపులో మనము నడవాలి. దేవుడు ఎలా చెప్పి నడవమంటే అలాగ మనం నడిచినట్లయితే ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనకు ఆనందకరమైన దినాలు, సంతోషకరమైన దినాలు మనకు ఉంటాయి. ఒకరోజు ఒక గొర్రె మందను ఒక గొల్లైన కాస్తున్నాడంట. ఆ గొల్లైన కాస్తుంటే అందులో ఒక గొర్రె తిరిగి ఎక్కడ గడ్డి కనబడితే అక్కడికే ఉరుకుతుందంట. అప్పుడు ఈ గొల్లైన ఆ గొర్రె మీద కొట్టి మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తున్నాడు. ఆ గొర్రె అనుకుంటుంది మా కాపరి మంచివాడు కాదు, నేను పచ్చగడ్డి తింటుంటే అద్దంటున్నాడు, కాబట్టి మా కాపరి మంచివాడు కాదు, పక్కోళ్ళ వేరే యొక్క కాపరి అయితే చాలా మంచివాడు, ఏం చేసినా ఎంత తప్పు చేసినా ఏమన్నాడు, ఎక్కడ పోయి తిన్నా ఎవరి చేనులో పోయి పడ్డా ఏమన్నాడు, ఇంకా కడుపు నిండాలనుకుంటాడు అని చెప్పేసి ఆ గొర్రె అనుకుంటుందంట. అప్పుడు ఆ గొర్రె ఆ కాపరి మీద కోపంతో పగతో చూస్తుందంట. ఆ టైంలో ఒకరోజు మరి ఆ కాపరి అక్కడ పక్కకున్నాడు, మెల్లంగా వెనక నుండి దాక్కొని ఆ గొర్రె ఒక స్థలానికి వెళ్ళేసి అక్కడ పచ్చగడ్డి చాలా బాగుందని చెప్పేసి లోపలికి అడుగుపెట్టింది. అందులో ఊబి ఉంది. ఆ ఊబిలో ఆ గొర్రె దిగబడిపోవడం మొదలుపెట్టింది. పీకల మట్టుకు ఆ బుడుగులోకి వెళ్ళిపోయింది ఆ గొర్రె. ఎందుకంటే వెనకాల దినము ఆడ నీరున్నది కాబట్టి ఆడ గడ్డి పచ్చగా ఉన్నది, కానీ అది ఊపి అన్న సంగతి గొర్రెకు తెలియదు, గొర్రె కాపరికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఆ గొర్రె లోపలికి పోతుంది. అప్పుడు అనుకున్నట గొర్రె, మా కాపరి ఈ గడ్డిలోకి ఎందుకు పోనీయలేదంటే గదా అని చెప్పి అనుకున్నట. ప్రియమైన మిత్రులారా, మరణ ఛాయలోకి వెళ్ళిన తర్వాత పీకల దాకా మునిగిన తర్వాత ఇక దేవుడా అంటే ఏం ప్రయోజనం అండి? ఈరోజు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా మానవుని బ్రతుకుంటుంది. అది చాలా ప్రమాదకరంగా కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఏది సంతోషకరమైన దినంగా మనకు ఉంటుంది అంటే దేవుడు నడిపింపులో మనం ఉండాలి. దేవుడు ఏం చెప్తాడు, ఏం చేయమంటాడు, ఆయన నడిపింపులో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఆనందకరమైన దినాలు మనం చూస్తాం. మనకు సంతోషంగా ఉంటుంది. మన ఇష్టానుసరం నడవడం, ఇష్టానుసరంగా తీర్మానం చేసుకోవడం, మనం ఏ దోషందో అది చేయడం కాదు. కానీ దేవుని వాక్యం, దేవుని నడిపింపు అంటే ఎట్లా నడిపిస్తాడు నిన్ను, ఏ రీతిగా నీకు నడిపిస్తాడు దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడంటే దేవుని యొక్క వాక్యం చేత ఇలా నడుమని చెప్తాడు. ఆ దేవుని యొక్క వాక్యం చేత నువ్వు నడిచినట్లయితే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంటుంది అని చెప్పేసి, సంతోషకరమైన సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి మీతో నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, మూడో విషయానికి వచ్చినట్టయితే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం కనబడుతుంది. అక్కడ దేవుని ప్రేమించే వారికి ఇది సంతోషకరమైన సంవత్సరాలు అని చెప్పేసి రాయబడి ఉంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి ఈ 2025 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం. సంతోషంగా ఉండాలి అన్నట్లయితే ఏం చేయాలా, దేవుణ్ణి మరి ప్రేమించే ఒక వ్యక్తిగానే ఉండాలా. దేవుని ప్రేమించడం అంటే ఏంటిది, దేవుని ఆజ్ఞకు లోబడడం. ప్రేమించడం అంటే దానికి నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి కాదు, కానీ ఆయన యొక్క మందను కాయడం. అక్కడ అంటాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా మందను కాయ అన్నాడు. మీకు తెలుసా అండి, దేవుని ప్రేమించినట్లంటే నాకు ఏసైనా బాగా ప్రేమ ఉన్నది, నేను ఫోటోలు తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను, మస్తు ఫోటోలు మా ఇంట్లో అంతా అయ్యే వాక్యాలు అన్నీ కూడా నింపి ఇళ్ళంతా వాక్యాలతో నింపి పెట్టుకున్నాను అని చెప్పుకుంటే ప్రేమించినట్టు కాదండి. అబ్బా నేను బాగా చర్చికి వెళ్తున్నాను, అది కాదండి. ప్రేమించడం అనేది ఆయన యొక్క మాటకు లోబడమే, ఆయన ఆజ్ఞకు లోబడమే. నా భర్త నాకు చాలా ఇష్టం ఉంటుంది, కానీ భర్త మాట మాత్రం లోబడదు. భార్య చాలా ఇష్టం ఉన్నప్పుడు లోబడాలా, లోబడినప్పుడు దాన్ని ప్రేమించినట్టు గుర్తు. ప్రియమైన మిత్రులారా, దేవునికి మనం లోబడలే, దేవుని వాక్యానికి లోబడలే, దేవుని ప్రేమించినట్టు ఎలా అవుతుంది? దేవుని ప్రేమించే వారికి మాత్రమే ఇది సంతోషకరమైన సంవత్సరంగా ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, ఆయన ఇక్కడ రాయబడి ఉంది, నువ్వు ఆయన్ను ప్రేమించినట్లయితే ఆయన నిన్ను పోషిస్తాడని రాయబడి ఉంది. నీవు ఆయన్ను ప్రేమిస్తే ఆయన నిన్ను పోషిస్తాడు. భార్యతో చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండి, భర్తలారా మీ భార్యను ప్రేమించుడి అన్నాడు. లోబడి ఉన్నప్పుడు ప్రేమిస్తాడు. అలాగనే ఇక మనం దేవునికి లోబడి ఆయన్ని ప్రేమించే ఒక వ్యక్తిగా మనం ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే 4వ విషయానికి వచ్చినట్లయితే యోబు 36వ అధ్యాయం 11వ వచనంలో కనబడుతుంది, దేవుని సేవించే వారి సంవత్సరాలు సంతోషకరంగా ఉంటాయి. దేవుణ్ణి సేవించాలా, ఈ లోక సంబంధమైన దేన్ని సేవించిన ప్రయోజనం లేదండి. దేవుణ్ణి సేవిస్తూ నువ్వు బ్రతికినట్లయితే ఈ సంవత్సరం నీకు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అలాగనే మరి 5వదిగా మనం చూసినట్టయితే సామెతలు 3వ అధ్యాయం 1 నుండి 2 వరకు చూసినట్టయితే దేవుని ఉపదేశంను అంగీకరించే వారి సంవత్సరాలు సంతోషకరంగా ఉంటాయి. దేవుని ఉపదేశం, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలా. అంగీకరించడం అంటే వినుడు కాదు, వినడం వేరు, అంగీకరించడం వేరు. చాలామంది వాక్యం వింటున్నా, ఇది చేస్తున్నా, 24 గంటలు వినుకొనే ఉంటారు వాళ్ళు.
కానీ మారు మనసు ఉండదు, మన ఉండదు. 24 గంటలు వాక్యం విన్నోడు ఎందుకు మారు మనసు ఉండదు? మారు మనసు ఉండాలి అంటే ఖచ్చితంగా దాన్ని మనము అనువదించుకోవాలా. ఏ వాక్యం అయితే ఉందో చెవులతో వినుడు కాదు కానీ అందుకు రాయబడింది, నా మాటలు చెవులతో విని ఏం చేస్తున్నారట, హృదయంలో దాన్ని కొట్టేస్తున్నారు, దాన్ని తింపేస్తున్నారు. అది సరి అయింది కాదు ప్రియమైన మిత్రులారా. ఇక్కడ అందుకొరకే దేవునికి ఉపదేశం అనగా దేవునికి వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా నడవగలిగే ఒక సంవత్సరంగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం నీకు సంతోషకరంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగనే మనం 6వ విషయానికి వచ్చినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో కనబడుతుంది, దేవుని మీద విశ్వాసంతో మనం ఒక విత్తనాన్ని వేయాలి, అది మనకు సంతోషకరమైన సంవత్సరంగా ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉండాలి. నేను దేవునికి ఇచ్చింది ఏది కూడా వృధా కాదు, దేవునికి ఇచ్చింది దేవుడు నాకు తిరిగి ఇస్తాడు. దేవుని కొరకు నేను ఏ పని చేస్తున్నాను, సువార్త కొరకు ఇస్తున్నానా, చర్చి కొరకు ఇస్తున్నానా, లేకుంటే దేవుని పని కొరకు నేను ఇస్తున్నానా, నేను ఏ విత్తనం విత్తుతున్నాను, అది కరువు కాలమే. యాకోబు అన్నాడు ఇది కరువు కాలమే, కానీ దేవుని విశ్వాసంతో ఆయన వేసి ఆయన ఈ విస్తారమైన ఒక పంటను మరి పొందుకున్నాడు. ప్రియమైన మిత్రులారా, కరువు కాలంలో మనం ఒక అభివృద్ధి పొందుకోవాలా, కఠినమైన కాలంలో మన ఇంటికి డబ్బు రావాలా. నాకు ఒక సేవకుడు చెబుతున్నాడు, ఆయన ఏమని చెబుతున్నాడంటే, అయ్యా చాలా కష్టములు ఉండే ఆ పోయిన సంవత్సరం, అప్పుడు నాకు కరోనా అంతటా కరోనా ఉంది, అప్పటి వరకు నాకు మందిరం లేదు. కరోనా సమయంలో నాకు గాలి వచ్చేసి చిన్న యొక్క గుడిసె ఉంటే ఆ గుడిసె వచ్చి కొట్టుకుపోయింది. ఆ గుడిసె కొట్టుకుపోయిన తర్వాత, ప్రార్థన మందిరం అనే గుడిసె కొట్టుకుపోయిన తర్వాత ఏం చేయాలా, ఇప్పుడు కరోనా చర్చి లేకుంటే ఎట్లా అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. కానీ అనుకోలేని ఒక స్థితిలో అదే సమయంలో మంచి మందిరం కట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అదే కరోనా టైంలో చూడండి, అది కఠినమైన సమయమే. ఆ టైంలో డబ్బు ఎక్కడ కూడా ఉండదు, చాలామంది కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ అదే సమయంలో ఆ సేవకుడు గొప్ప మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టడానికి దేవుడు ఎలా ఇచ్చాడు? నేను ఏం చెప్తున్నానంటే ప్రియ మిత్రులారా, దేవుడు కార్యం చేసేవాడు, దేవుడు సహాయం చేసేవాడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసేవాడు ఆయన. అందుకొరకే మనం ఆయన మీద విశ్వాసం నుంచి విత్తనం వేయాల. విత్తనం అంటే దేవుని కొరకు మనం ఏది విత్తనం విత్తుతున్నావు అనక. కొంతమంది ఏంటంటే దేవుని కొరకు దశభాగం ఇచ్చినాను, దేవుని మందిరం కొరకు ఇచ్చాను, దేవుని కొరకు ఇది ఇచ్చాను, దేవుని కొరకు అది ఇచ్చాను, దేవుని కొరకు ఇవన్నీ ఇచ్చానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మనం దేవుని కొరకు ఏమి ఇచ్చామంత గొప్ప వాళ్ళం కాదు, కానీ దేవునికి కొరకు కాదు, కానీ మన కొరకు మనం విత్తనం వేసుకుంటున్నాం. భూమిలో విత్తనం వేస్తుంటున్న ఒక వ్యక్తి, భూమ్యా నీ కొరకే వారుతున్న భూమ్యా ఈ విత్తనం అని చెప్పేసి అన్నాడు ఆ వ్యక్తి. నేను విత్తనం వేసి వచ్చాను, పంట కోస్తానంటాడు ఈ వ్యక్తి. ప్రియమైన మిత్రులారా, విత్తనం వేసేవాడు పంట కోస్తాడు, విత్తనం వేయని వాడు పంట అన్నది కోయాడు. సోడు విత్తితే సోడు పంట కోస్తావు, తవిడి విత్తితే తవిడి పంట కోస్తావు, ఎన్ని విత్తితే దానికి తగిన పంట కోస్తావు. విత్తకుంటే పంటే రాదు, భూమి నుండి ప్రయోజనం లేదు. అందుకొరకే ఈ సంవత్సరం మరి సంతోషకరమైన దీవెనలు, ఆశీర్వాదాలు, డబ్బు, ధనం, సంపదలు నీకు రావాలి అన్నట్లయితే ఇది ఒక మంచి విత్తనం వేయగలిగిన ఒక సంవత్సరంగా ఉంటే అది నీకు సంతోషకరమైన సంవత్సరంగా ఉంటుందని చెప్పేసి నేను మీతో మనవి చేస్తున్నాను. నువ్వేమి ఇవ్వకుంటే నీకు దేవుడు ఏమి ఇవ్వలేడు. ఖచ్చితంగా నువ్వు దేవుని కొరకు ఏదన్నా దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుడు చెబుతున్న ఒక విషయం ప్రియ మిత్రులారా. అలాగని 7వ విషయానికి మనం వచ్చినట్లయితే ఆదికాండం 41వ అధ్యాయం 54వ వచనం, ధాన్యములను సమయములను సద్వినియోగం చేసుకునే ఒక సంవత్సరం ఈ సంవత్సరం. ఏదైతే మనకి ఇవ్వబడిందో దాన్ని వినియోగించుకోవాలా, సద్వినియోగించుకోవాలా. దాన్ని వినియోగించుకునే ఒక సమయంగా దేవుడు మనకి ఇచ్చాడు. సద్వినియోగపరచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సంవత్సరం మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, సంతోషపరిచే సంవత్సరంగా ఉంటుందని ఆదికాండం 41వ అధ్యాయం 54వ వచనంలో ఇక్కడ మనకు కనబడుతుంది. చివరి 7వ విషయానికి వచ్చినట్లయితే ఇర్మియా మరి 17వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది, దేవుణ్ణి నమ్ముకున్న వారికి సంతోషకరమైన సంవత్సరం ఇది. పోయినదంతా కూడా తిరిగి దేవుడు ఈ సంవత్సరం తిరిగి మనకి ఇచ్చే ఒక సంవత్సరంగా మనకుంటుంది. ఏ చింత అయితే, ఏ బాధ అయితే కోల్పోయామని ఉందో తిరిగి రిటర్న్గా మనకు వచ్చే సంవత్సరంగా దేవుడు ఉంటుంది. ఎలా అంటే దేవుని నమ్ముకొని వారికి అంటే రాయబడి ఉంది. ఏ వ్యక్తి అయితే దేవుని నమ్ముకొని ఆయన మీద నమ్మిక ఉంచి ఆయనకు సహాయం చేస్తాడు అని చెప్పి నమ్మిక ఉంచి ఉంటాడో ఆ వ్యక్తి కోల్పోయినంత కూడా తిరిగి మళ్ళీ పొందుకుంటాడు. విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ నష్టపోడు. నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను లేపుతాడు, ఏదో ఒక రోజు నన్ను లేపుతాడు. ఆయన నేను నమ్మిక ఉంచు, నమ్మిక కోల్పోకు. ఇక నాకు రాదు, నా బతికింతే, అయిపోయింది నా పని అని చెప్పేసి నువ్వు చింతపడకు. దేవుని మీద విశ్వాసం ఉంచు, ఆయన తప్పకుండా నమ్మదగిన వాడు. ఈ 2025వ సంవత్సరం మరి అందరికీ కూడా కాదు, కానీ ఆయన యొక్క మాటలను పాటించే ఒక వ్యక్తికి సంతోషకరమైన సంవత్సరాలుగా ఉన్నాయి.
దేవుడు అందరినీ కూడా సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఎంతమంది మాటలు పాటిస్తారో వారందరికీ కూడా సంతోషకరమే. కానీ మాటను వినని వారికి ఇది సంతోషకరమైన సంవత్సరాలు కాదు. వాక్యాన్ని పాటించని వారికి మాత్రం కాదు. నువ్వు ఏ రీతిగా ఉంటావో నువ్వు పరీక్ష చేసుకో. దేవునికి నమ్మకంగా ఉండు. ఇట్టి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.